థ్యాంక్ యూ రమేష్ అన్న ముగ్గురు అంటారేమైంది మనమే చేయాలి అది అట్లా చూడండి నాగన్నా ఆయన సార్ చూడండి ఐస్ క్రీమ్ కాకుండా బ్రెడ్ పెట్టి ఇప్పుడు
ఒకసారి చూడండి, ఒకసారి లైవ్ ఆడబెట్టి చూడండి అంతా. గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా అటు అన్నదాన కార్యక్రమాలు, హాస్పిటల్లో పండ్ల పంపిణీ, అనాథాశ్రమంలో పిల్లలకు గిఫ్ట్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ, తర్వాత దేవాలయాల్లో పూజలు జరిపేటువంటి కార్యక్రమాలు చేసి మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు నుండి నూరేళ్లు జీవించాలి. మన ప్రియతమ నాయకులు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి రైతు కుటుంబాల్లో ఆనందాలు నింపినటువంటి మరి గౌరవనీయులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమకోరానికి 14 ఏళ్లు కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధోగతి పడుతున్న విషయంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అన్న పోరాటం మళ్ళీ మొదలుపెట్టిండు. ఆ పోరాటంలో మళ్ళీ విజయాన్ని సాధిస్తాం. బియ్యాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని కూడా కోరుకుంటా ప్రజలందరికీ కూడా మరి అన్నకు మరొక్కసారి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఆనాడు ఏనాడైనా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు కొట్లాడిన మన ఉద్యమ నేత కేసీఆర్ గారికి ఒక ఆంజనేయుడిగా, శ్రీరాముడు కేసీఆర్ అయితే ఆంజనేయుడిగా జగదీష్ రెడ్డి గారు ఇప్పటి వరకు కొనసాగుతూ ఆనాడు ప్రభుత్వంలో కానీ, ఈనాడు ప్రతిపక్షంలో కానీ, అంతకుముందు ఉద్యమంలో కానీ, అంతకుముందు విద్యార్థి దశలో కానీ పేద ప్రజల కొరకు పాటుపడ్డ మహోన్నతమైన మహావ్యక్తి జగదీష్ రెడ్డి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ జిల్లాలో బ్రహ్మాండంగా ఉద్యమాలు చేస్తూ రేపు 12 నియోజకవర్గాల్లో 12 బీఆర్ఎస్ పార్టీని గెలిపించేంత వరకు నిద్రపోరని శపథం చేసి కాళేశ్వరం జలాలని రేపు వేలాది మందితోటి మేమందరం కూడా తరలి వెళ్లి తీసుకొస్తున్నాం. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. సూర్యాపేట పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకళ్ళ జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. జననేత జగదీశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఆలేట అనాథ వృద్ధుల ఆశ్రమంలో 14వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జకీర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర జిల్లా నాయకులు, మరి అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వాడవాడల ప్రతి గ్రామంలో, మరి పట్టణంలో కూడా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, పూజలు, మరి అదేవిధంగా కేక్ కటింగు, రోగులకు పళ్ళ పంపిణీ, ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఈ రకంగా పెద్ద ఎత్తున జగదీష్ రెడ్డి గారికి ఇవాళ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి 2 నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ దేవుడు వారికి ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే విధంగా చేసేదాకా కూడా జగదీష్ రెడ్డి గారికి పూర్తిగా మనందరూ సహాయ సహకారం ఉండాలి. తప్పకుండా వారికి ఈ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి తెలియజేస్తుంది. అది పుట్టినరోజు తెలియజేస్తుంది. దీపావళి, ఒక రంజాన్, ఒక బక్రీద్ పండుగలాగా అంత వైభవంగా జరుగుతుంది అన్న జన్మదిన వేడుకలు. ఆయనకు ఆ భగవంతుడు 2 నూరేళ్లు ఆయురారోగ్యాలను ప్రసాదించి ఇంకా ముందుకు ప్రజాసేవ చేసి ఎన్నో పదవులు పొందాలని, ఆ కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా చేయడానికి ఆయనకు ఇంకా శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు కూడా నీళ్ళందించిన గనుడు గౌరవ గుంటకళ్ళ జగదీష్ గారికి ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు 2 నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండి మళ్ళీ సూర్యాపేటకి మంత్రిగా మళ్ళీ అయ్యి ఎప్పటికీ మాకే ఎమ్మెల్యేగా ఉండాలని, మంత్రిగా ఉండాలని కోరుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.